తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమెన్. కీర్తనలు 46. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది అలామోతు అను రాగం మీద పాడదగినది. మరి అలామోతు అన్న రాగం మీద పాడదగినది అని ఇక్కడ రాసింది. ఈ అలామోతు అన్న రాగము ఎప్పుడు మరి ఉపయోగిస్తారు, లేకపోతే ఈ అలామోతు అన్న రాగం మీద ఎవరు పాడతారంటే యవ్వన మరి స్త్రీలు, తర్వాత కన్యకలు. ఎప్పుడైతే రాజులు మరి ఒక యుద్ధానికి వెళ్ళి వాళ్ళు విజయం వచ్చినప్పుడు, లేకపోతే ఒక జనాలకి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఎన్నోసార్లు విజయాలు కలిగాయి కదా, అప్పుడు మోషే కీర్తన రాశాడు. మోషే కీర్తన రాసిన కీర్తనలన్నీ కూడా మరి ఈ యొక్క యవ్వన స్త్రీలు అయితే ఎవరైతే ఉంటున్నారో యవ్వన స్త్రీలు, కన్యకలు వీళ్ళ అలామోతు రాగం మీద ఈ యొక్క విక్టరీ కీర్తన, ఈ యొక్క విజయ కీర్తన వారు పాడుతూ ఉంటారనమాట. సో ఇది అలామోతు రాగం మీద పాడదగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక భయంకరమైన పరిస్థితుల గుండా ఒక మనుషులు వెడుతున్నప్పుడు ఎంతో మరి మరి భయంకరమైన పరిస్థితులు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన 46లో ఎట్లాగా భూమి కదిలిపోతుంది, మరి కొండలేమో సముద్రంలో పడిపోతున్నాయి అన్నట్లుగా మరి చూస్తున్నాం. అంటే ఏంటి, మొత్తం షేక్ అవుతుంది అనమాట. అంత భయంకరమైన పరిస్థితుల్లో మరి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకొని దేవుడు ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహించినప్పుడు ఏ విధంగా మనుషులు మరి కృతజ్ఞతతో ఏ విధంగా పాడతారో, కృతజ్ఞతతో దేవుని ఏ విధంగా స్తుతిస్తారో మోషే కీర్తన రాసిన విధంగా, అదే విధంగా దావీదు మహారాజు ఎన్నో కీర్తనలు రాశారు. అట్లాగా అనేకమైన కీర్తనలు రాసిన విధంగా ఈ యొక్క విజయ కీర్తన, ఒక విక్టరీ కీర్తన. మరి ఈ కీర్తనని మనము చూద్దాం. ఈ యొక్క కీర్తన ఎటువంటి స్టైల్లో రాశారంటే రెస్పాన్సివ్ కీర్తన. రెస్పాన్సివ్ కీర్తన గాన ప్రతిగానములతో, అంటే ఒకళ్ళు ఒకటి మరి పాడుతుంటే ఇంకొకటి పాడుతూ ఉంటారనమాట. అంటే అందరూ ఒకే కీర్తన పాడకుండా, అందరూ ఒకటే కాకుండా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క కీర్తన పాడుతూ ఉంటారు. సో ఈ కీర్తన 46లో ఈ రెస్పాన్సివ్ కీర్తనలో 1 నుంచి 3 వచనాలు వచ్చేసరికి సిటిజన్స్ పాడుతున్నారు. ఓకే, మామూలుగా ప్రజలు పాడుతున్నారు. 1 నుంచి 3 వచనాలు. 4 నుంచి 6 వచనాలు వచ్చేసరికి లెవిటికల్ లీడర్స్ పాడుతున్నారు. లేవీయులు పాడతారు, మరి వాక్యాన్ని ఉపదేశిస్తారు కదా. సో లేవీయులు పాడుతున్నారు 4 నుంచి 6. 7 వచ్చేసరికి కోయర్ పాడుతున్నారు, కోరస్ లాగా పాడుతున్నారు 7. అందుకని ఇది రిపీట్ అయ్యే వచనం అనమాట. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. అదే విధంగా 11 కూడా రిపీటేషన్ వచ్చింది చూడండి, అదే వచనం ఉంది. 7 ఏ వచనమో 11 అదే వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. సో ఈ కోరస్ అనమాట. 7, 11 అన్నది కోరస్. మళ్ళీ 8, 9 వచ్చేసరికి మళ్ళీ లెవిటికల్ లీడర్స్ పాడుతున్నారు ఇక్కడ. ఓకే, లెవిటికల్ లీడర్స్. తర్వాత మరి దేవుడు ఒక వచనాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఒక వచనం దేవుడే పలుకుతున్నాడు, అది 10వ వచనం. దేవుడే పలుకుతున్న వచనం ఏంటి? 10వ వచనం. సో ఈ కీర్తన 46లో 10వ వచనంలో ఎవరు దేవుడు పలుకుతున్న వచనం ఏంటండి? 10వ వచనం, ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకునుడి. సో ఈ కీర్తన 46లో హైలైట్ అయిన వచనం ఎవరికైనా మరి చాలా హృదయానికి హత్తుకునే వచనం ఏంటంటే దేవుడు పలికిన వచనం. అంటే అన్ని కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి ఒక్క వచనం కూడా దేవుడే పలికినాడు వాళ్ళ ద్వారా. కానీ ఇది మాత్రం స్పెషల్గా దేవుడే పలుకుతున్నాడు అనమాట. దేవుడి నోటి నుండి వస్తుంది ఆ మాట, ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకున్నాడు. బీ స్టిల్ ఐ యామ్ యువర్ గాడ్. మరి ఈ యొక్క మరి అద్భుతమైన ఈ యొక్క వచనం, ఈ కీర్తన 46లో హైలైట్ అయిన వచనం 10వ వచనం, ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకున్నది. ఆ వచనం మరి దేవుడు పలుకుతున్న మాట. సో ఈ యొక్క మరి కీర్తన 46 మనకు తెలుసు ఇది విక్టరీకి సంబంధించిన కీర్తనని, అయితే అలామోతు రాగం మీద పాడిందని. అయితే ఈ కీర్తన ఎవరు రచించి ఉంటారు, అసలు దీని రచయిత ఎవరు అనేసి మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి కీర్తన 46 వచ్చేసరికి మరి చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది హిజ్కియా రచించిన కీర్తనని. హిజ్కియా రచించిన కీర్తన ఇది. సో హిజ్కియా మనందరికీ తెలుసు, మరి అసిరియన్ కింగ్ సెన్హెరెబు యూదా ప్రజల మీదకి వచ్చినప్పుడు మరి యెషయా ప్రవక్త మళ్ళా హిజ్కియా రాజు ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఓవర్ నైట్ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు. చూడండి, ఈ వచనాలు కూడా ఆ కాంటెక్స్ట్ లోనే రచించిన వచనాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మీరు చదువుతుంటే ఈ కీర్తనలన్నీ మీకు అర్థమవుతాయి. అప్పుడు ఏం జరిగిందంటే ప్రార్థన చేసినప్పుడు అందరికీ తెలిసిన అద్భుతమైన స్టోరీ ఇది.
మరి ఒక రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపించి 185,000 మందిని దేవుడు హతమార్చారు. అంటే వాళ్ళు ఏమి యుద్ధం చేయకుండానే వాళ్ళు మరి హతమార్చబడ్డారు. అందుకని మనం చూసినట్లయితే మరి యుద్ధములను మాన్పువాడు ఆయనే, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే అని, విల్లు విరుచువాడు ఆయనే. అంటే మనుషులు ఏ యుద్ధం చేయకుండా దేవుడే వాళ్ళ పక్షాన బల్లాలన్నీ రాత్రి చూసేసరికి శత్రువులందరూ పడిపోయి ఉన్నారు. రాత్రి చూసేసరికి వాళ్ళు ఏవైతే వెపన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా తెగి పడిపోయినాయి. ఎవరు యుద్ధం చేశారు అక్కడ? దేవుడే యుద్ధం చేశాడు. దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేశారు. మనుషులు ఏది కూడా యుద్ధం చేయకుండానే దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేశారు. కాబట్టి ఇప్పుడు మనము మరి వర్స్ బై వర్స్ మనం ఇప్పుడు చదువుకుందామండి. చేస్తున్నారు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు, దేవుడు మనకు దుర్గంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆపత్కాలమైన పరిస్థితులు మరి ఎవ్వరు కూడా నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ అన్యుల్ని లేకపోతే ఏ మనుషుల్ని లేకపోతే ఇంకా ఎటువంటిది కూడా నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏవి ఉండపోయినా, అసలు మన చేతిలో ఒక సింగిల్ రూపాయి లేకపోయినా, ఏది లేకపోయినా మీకు దేవుడు కలిగి ఉంటే మీరు చాలా ధనవంతులని లెక్క అనమాట. సో ఎటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆపత్కాలములో ఆయన ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. అంటే ఇప్పుడు చాలా మంది మనకి మంచి మంచి మరి ప్రాణ స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు మనని బాగా ప్రేమించవచ్చు, లేకపోతే ఇంకా మనకి చాలా చాలా మరి బలాంగం ఉండొచ్చు. కానీ మనకి మన పరిస్థితి వచ్చినప్పుడు ఒక ప్రజెంట్ హెల్ప్గా నేనున్నాను అని సహాయం చేసే వ్యక్తి లోకంలో ఎవ్వరు కూడా లేరు. అది దేవుడు మాత్రమే. ఎవరు ఉన్నా కూడా వాళ్ళు మీ కష్టకాలంలో నేనున్నాను అన్నట్లుగా ఎవ్వరు కూడా మీ దగ్గరికి ఉండి ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఎవ్వరు ఉండరు. మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా, మీ భార్యాభర్తలు ఎంత ప్రేమించే భర్త ఉన్నా, ప్రేమించే భార్య ఉన్నా, ప్రేమించే పిల్లలున్నా, ప్రేమించే స్నేహితులున్నా, ప్రేమించే సంఘ సభ్యులున్నా, మరి మీ ఆపత్కాలంలో నేనున్నాను అన్నట్లుగా అప్పుడు ఆ టైంలో ఆ క్షణంలో మీ ఆపత్కాలంలో మీ కన్నీటిలో మీ దుఃఖంలో మీ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మీకు సహాయం చేయరు. అది దేవుడు మాత్రమే సహాయం చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఏంటి? ఆపత్కాలంలో నమ్ముకోనదగిన సహాయకుడు. హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్ రెఫ్యూజ్. చూడండి, సామెతలు 18:10 రాయబడి ఉన్నది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిపరుడు అందులో తలదాచుకొని సురక్షితముగా ఉంటాడు. సో దేవుడు నామము బలమైన దుర్గము. మీకు ఎటువంటి ఆపత్కాలం ఉన్నా కూడా యేసయ్యా అని హృదయపూర్వకంగా పలకండి చాలు. ఇంకా దేవుడు నేనున్నాను, అదే టైంలో అదే క్షణంలో దేవుడు మీకు సహాయాన్ని పంపించగలిగిన సర్వశక్తిమంతుడు. అదే టైంలో అదే క్షణంలో మీకు సహాయాన్ని పంపించగలిగిన సర్వశక్తిమంతుడు. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. దేవుడు నామం బలమైన దుర్గం అండి. ఈ లోకంలో ఏదైనా సరే యేసయ్య, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఏదైనా కూడా దేవుడు చేయగలుగుతారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వ్యాధులు స్వస్థపరచడము, అపవాది లోబడము, దయ్యపు శక్తులు లోబడము, తర్వాత ఈ యొక్క వెదర్, ఈ యొక్క నేచర్ కూడా మన క్రిందనే ఉన్నది. ఆయన నామంలో సమస్తము దేవుడు మనకి లోపరిచినాడు. కాబట్టి ఆయన నామము బలమైన దుర్గము. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. చూడండి, అంతకుముందు ఒక సిటీని సీజ్ చేసినప్పుడు పాతకాలంలో ఎట్లాగంటే మరి ఆ సిటీని పాడు చేయడానికి బాంబులు పెట్టచ్చు కదా. ఇప్పుడు మనం చూసిన లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఒక కంట్రీని, ఒక సిటీని నాశనము నిమిషాల్లో చేసేయచ్చు కదా. మిసైల్స్ వదలొచ్చు, న్యూక్లియర్ వెపన్స్, ఇవన్నీ కూడా కెమికల్ వెపన్స్, ఇవన్నీ కూడా ఉపయోగించి చాలా నాశనం చేయొచ్చు నిమిషంలో. మనిషి ఈ విధంగా నాశనం చేస్తే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను మనం భయపడము.
చూడండి, మనందరికీ తెలుసు హిజ్కియా రాసిన కీర్తన కాంటెస్ట్ ఏంటి? అసీరియన్ కింగ్ సెన్హెరెబు మరి హిజ్కియా మీదకు యోధా దేశం మీదకు వస్తున్నప్పుడు ఒక ఎనిమి ఒక సముద్రం వలె, వెన్ ఎనిమీ ఈస్ కమింగ్ లైక్ ఎ ఫ్లడ్, మరి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎవరు నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని రక్షించగలరు అనేసి సెన్హెరెబు రాజు అక్కడ గర్వంగా మాట్లాడుతున్నాడు. అట్లా చేయగలిగే శక్తి కూడా ఆయనకు ఉన్నది. కానీ ఏంటి ఇప్పుడు వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను అంత పవర్ ఆ ఎనిమికి ఉన్నప్పటికీ కూడా మేము భయపడము. యూదులు సిటిజన్స్ ఏమంటున్నారు? 1:3 సిటిజన్స్ పాడుతున్నారు. ఏంటంటున్నారు సిటిజన్స్? మేము భయపడము అంటున్నారు. ఎందుకు భయపడట్లేదు? ఎందుకంటే మరి హిజ్కియా రాజు ఏం చేశాడంటే, హిజ్కియా రాజు చాలా గొప్ప పనులు యూదా ప్రజలకు చేశారు. ఒక గొప్ప పని యూదా మరి హిజ్కియా రాజు చేసింది ఏంటంటే, ఒక ఎనిమి ఏ విధంగా ఒక సిటీని అటాక్ చేసేటప్పుడు చుట్టుముట్టినప్పుడు వాళ్ళ యొక్క వాటర్ సిస్టమ్ని డిసేబుల్ చేసేస్తారు. ఓకే, వాళ్ళకి వాటర్ సిస్టమ్ డిసేబుల్ చేస్తే వాళ్ళకి పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు, సో కరువు ఉంటుంది. ఆ విధంగా జరగకుండా హిజ్కియా ఏం చేశాడంటే, చాలా తెలివిగా ఏం చేశాడంటే, హిజ్కియా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేశాడు. సో ఒక ఎనిమి ఈ విధంగా చేసినప్పటికీ కూడా అండర్ గ్రౌండ్లో నుంచి వాళ్ళకి వాటర్ సప్లై వస్తుంది. ఎట్లా ఆ యొక్క మరి కట్ట వేశాడు హిజ్కియా మహారాజు, వేసి ఆ యొక్క సిస్టమ్ ఆ విధంగా అరేంజ్ చేసి, ఒకవేళ ఎనిమి ఇట్లా చేసినప్పటికీ కూడా, ఎనిమి చుట్టుముట్టినప్పటికీ కూడా ఈ అండర్ గ్రౌండ్లో నుంచి వాళ్ళకి సమృద్ధి అయిన నీరు దొరుకుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యము లెవీయులు అంటున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్. ఎనిమి మా వాటర్ సిస్టమ్ డిజేబుల్ చేసింది, ఏమని చేసింది? దేవుడు ఒక వేని మా కొరకు ఏర్పాటు చేశాడు. ఏ విధంగా మోషే నాయకత్వంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మరి ముందు దేవుడు ఎర్ర సముద్రం పాయలుగా చేసి మార్గం లేని చోట మార్గాన్ని ఏ విధంగా కలుగజేశారో, దేవుడు ఒక మార్గాన్ని అయితే వాళ్ళకి ఏర్పాటు చేశారు, ఆ ఎర్ర సముద్రంలోనే ఒక మార్గం. అట్లాగే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ నుంచి వాళ్ళకి దొరుకుతుంది. చూడండి, హిజ్కియా టనల్ వాజ్ బిల్ట్ బై కింగ్ హెజ్కియా బిఫోర్ 701 BCE when it helped Jerusalem to survive the siege by King Sennacherib of Assyria. So it is a tunnel cut in the rock beneath the city of David, leading water from the Gihon to the Shiloh pool. ఈ యొక్క కనెక్షన్ ఏర్పరిచి అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళకి వీళ్ళు సీజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి నీరు మాత్రం పుష్కలంగా ఉంది. దేవుడు ముందుగానే వాళ్ళకి హిజ్కియా మహారాజు ద్వారా ఆ యొక్క నీటిని ఏర్పాటు చేశాడు. అట్లాగే మన పరిస్థితులు చూడండి, మన ఎక్స్టర్నల్గా మనం చూసినట్లయితే మన యొక్క లోకంలో చాలా రకాలుగా మనిషి ఎక్కడ మాకు సంతోషం దొరుకుతుంది, ఎక్కడ మాకు ఆనందం దొరుకుతుంది అనేసి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం ఎందుకు కష్టపడుతూ ఉంటాం? మంచి ఉద్యోగం చేస్తే, మంచిగా డబ్బు సంపాదిస్తే, మంచి ఇల్లులు కట్టుకుంటే, మంచి ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటే దానివల్ల ఒక మనిషికి సంతోషం ఉంటుందేమో అనేసి దాని వెనకాల పరిగెడుతూ ఉంటున్నాం మనం. కానీ నిజమైన సంతోషము, సమాధానం అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి, ఎక్స్టర్నల్ వాటర్ సిస్టమ్ నుంచి కాదు మనకు వచ్చేది, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి కాదు. మనలో నుండి దేవుడు ఒక జీవజల ఊట పెట్టి అందులో నుంచి మనకి మరి సంతోషమును, ఆనందమును, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనలో ఒక జీవజల ఊట పెట్టాడు. ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏ విధంగా హిజ్కియా మహారాజు ఏర్పాటు చేసి ఆ యొక్క మరి యెరూషలేము ప్రాంతంలో యెరూషలేము సిటిజన్స్కి ఏ విధంగా సమృద్ధి అయిన నీళ్లను మరి హిజ్కియా మహారాజు ఏర్పాటు చేశాడు. దేవుడు మనకు ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? అది బయట కాదు ఉండింది. బయట ఉంటే ఒకవేళ శత్రువు బయట సోర్సెసే తెలుసు శత్రువుకి, కానీ లోపల సోర్సెస్ శత్రువుకి ఏం తెలుస్తుంది? లోపల సోర్సెస్ని ముట్టుకోగలుగుతాడా? మనలో జీవజల ఊటను దేవుడు పెడితే ఆ జీవజల ఊటను శత్రువు ఆ జీవజల ఊటను దొంగిలించగలుగుతాడా? దొంగిలించలేడు. అందుకనే 3వ వచనము లేవీయులు పలుకుతున్నారు, 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు, మనము ఒక నదిలాగే ఉన్నాం. అయితే మన కాలువలు ఏంటంటే దేవుని యొక్క త్రోన్ని తాకుతున్నాయి. ఆ కాలువలు
ఆ కాలువల నుండి దేవుడు తన యొక్క జీవ జలాన్ని పంపిస్తున్నాడు మన హృదయంలోనికి, ఒక నది వలె మనం భూమి మీద ఉండడానికి. ఒక నది వలె ఒక భూమి మీద మనం ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలకు దాహం తీర్చగలుగుతామండి? సిటీస్ నదుల పక్కన బిల్ట్ చేస్తారు. ఎందుకు? నదుల దగ్గర ఎందుకు? ఎందుకంటే విస్తారమైన జనాలకి ఫస్ట్ ఒక సిటీ బిల్డ్ చేయాలంటే దానికి వాటర్ సిస్టమ్ ఉండాలి. అట్లాగే ఒక నదిలాగా మనము దేవుని ప్రజెన్స్లో ఉండి ఆ జీవజల ఊట చేత మనం తృప్తిపరచబడుతూ దేవుడు ఒక నదిలాగా సమృద్ధితో మనం ఉంటే మనం ఎంతమంది దాహాన్ని తీర్చగలుగుతామండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా పాండమిక్ వలన ఎక్స్టర్నల్గా మందిరాలకు వెళ్ళలేకపోతున్నారు. కానీ దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడు? ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ని పెట్టాడు. ఇప్పుడు ఎట్లాగా? ఇంటర్నెట్లో యూట్యూబ్ల ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఇప్పుడు. ఎందుకంటే మన దాహాన్ని దేవుడు తీర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, కీర్తనలు 36:8 చూసినట్లయితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన మనందరము కూడా మనము ఆయన యొక్క ఆనంద ప్రవాహములోనిది మనం త్రాగుతున్నప్పుడు, తర్వాత నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆ విధంగా దేవుని యొక్క మరి ఆ సమృద్ధి వలన దేవుని దగ్గర నుండి వస్తున్న ఆ యొక్క నదులు, ఆ యొక్క ఊటలు, దాని ద్వారా ఒక నదిలాగా మనం ఉంటే, మనందరికీ తెలుసు ఆది కాండంలో ఏదెను వనంలో 4 నదుల ద్వారా ఏదెను వనము చాలా మరి బ్యూటిఫుల్ గార్డెన్గా ఏదెను వనం ఉన్నది. ఎందుకంటే 4 నదులు ఉన్నాయి, 4 డైరెక్షన్లో పారుతున్నాయి. అట్లాగే మనలో ఉన్న ఊట ద్వారా మనము ఏదెను వనం ఏమైపోయింది? పాపం వలన ఒక విల్డర్నెస్గా అయిపోయింది కదా ఏదెను వనం. కానీ దేవుడు ఏం చేశాడు? మనలో జీవజల ఊట పెట్టి మరలా మనల్ని ఫలభరితంగా ఒక మనిషిలోనే పెట్టి, మా మనిషిలో నుంచి దేవుడు మరి భూమిని ఆశీర్వదిస్తున్నాడు. అందుకని యెషయా 51 మరి 2వ వచనము 3వ వచనం ఒకసారి చదువుదామండి. మరి పాపము భూమిని ఒక విల్డర్నెస్గా పాపము చేస్తే దేవుడు కనుగొని అబ్రహాములో ఒక జీవజల ఊట పెట్టి అబ్రహాము ద్వారా భూమికి మళ్ళా విల్డర్నెస్గా ఉన్న భూమిని దేవుడు అబ్రహాం అన్న నది ద్వారా దేవుడు ఈ యొక్క భూమిని ఆశీర్వదించాడు. యెషయా 51:2-3 మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడి ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెహోవా సియోనుని ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములనన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. చూడండి, మనలో దేవుడు జీవజల ఊట పెట్టినప్పుడు మనం ఊరకనే ఉండలేమండి. మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ జీవ ఊటలో మనం ఆనందిస్తూ ఉంటాం. ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు ఊటల ద్వారా దేవుడి యొక్క ఆ యొక్క మరి దేవుని దగ్గర నుండి వస్తున్న ఆ జీవజల ఊట డైరెక్ట్ ఆయన త్రోన్ దగ్గర నుండి మనలోకి మరి ఏదైనా వనంలోనికి 4 కాలువల ద్వారా ఏ విధంగా ఫలభరితమైంది, అట్లాగే మనలో ఒక ఊట పెట్టి దేవుడు ఆయన త్రోన్ ద్వారా ఆ త్రోన్లో నుండి వస్తున్న ఆ జీవజలం ద్వారా మనం సంతృప్తినిస్తుంటే ఈ భూమి మొత్తం ఎడారిగా ఉన్న భూమి ఏమైపోతుంది? ఒక ఏదైనా వనంలాగా మరలా మారాలి. ఎట్లా మారుతుంది ఏదైనా వనంలాగా? ఏదైనా వనాన్ని ఒక అరణ్యంలాగా పాపం చేస్తే మళ్ళా దేవుడు ఒక మనిషిని కనుగొన్నాడు. మన తండ్రి అయిన అబ్రహామును కనుగొని ఆయనలో ఒక జీవజల ఊటను పెట్టి ఇప్పుడు ఆయన ద్వారా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకమును మరి ఒక ఫలభరితంగా ఏదైనా వనంలాగా అరణ్యం అయిందా? పాపం ద్వారా, సాతాను ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏదైనా వనం అవ్వబోతుంది. హల్లెలూయా. మనందరము కూడా ఏదైనా వనంలాగా ఉండాలి. అరణ్యంలో ఉంటున్న వాళ్ళలాగా ఎప్పుడు కూడా పరిస్థితుల ద్వారా మనము సతమతం అయిపోయి నీరసించిపోయి
ఎందుకంటే మనలోనే దేవుడు జీవజల ఊట పెట్టాడు కదా. ఎప్పుడు కూడా అక్కడ కృతజ్ఞతాస్తుతియే, ఎప్పుడు కూడా అక్కడ సంతోషమే. ఎందుకంటే బయట జరుగుతున్న పరిస్థితులకు సంబంధం లేదు ఇక్కడ. లోపల నుండి దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తుంటే బయట నుంచి కలిగే సంతోషము మనకి ఎందుకండి? ఇంకా లోపల నుండి దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖముల కలవు. ఆయన సన్నిధిలో మనకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే కీర్తన 65:9 నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. చూడండి, ఎవరు దేవుని నది? మనం దేవుని నదిలో. మన నది వలే ఉండాలి ఎప్పుడు కూడా. నదిని చూడండి ఎంత కాముగా ఉంటుందో నది. సముద్రాన్ని చూస్తే భయం వేసిద్ది. సముద్రం చూస్తే భయం వేస్తుంది, కానీ నదిని చూస్తే కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది నది. అట్లాగే ఒక నది లాగా మనము ఈ లోకానికి ఏదైనా వనంలాగా మనం మార్చాలి. లోకాన్ని ఎట్లా మార్చాలి మనం? ఏదైనా వనంలాగా. ఎప్పుడు కూడా సంతోషమే, కృతజ్ఞతాస్తుతియే, దేవునికి స్తోత్ర గీతాలే. 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చూడండి, ఒక సిటీని సీజ్ చేయగలుగుతుంది కానీ శత్రువు. మనము ఏ కంట్రీకి సిటిజన్స్ అయినప్పటికీ కూడా మన ముఖ్యమైన సిటిజన్షిప్ ఎక్కడుంది? మనకి పరలోక రాజ్యం యొక్క సిటిజన్స్ మనం. కాబట్టి శత్రువు ఈ యొక్క లోక సంబంధమైన సిటీస్ని సీజ్ చేయొచ్చు, కానీ మన యొక్క పౌరస్థితిని మాత్రం శత్రువు దొంగిలించలేడు. మనలో ఉన్న జీవజల ఊటను మాత్రం శత్రువు దొంగిలించలేడు. చూడండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఒక నది వలె ఆ పట్టణంలో ఉంటున్నాడు. చూడండి, ఈ యొక్క మరి వచనంలో మనం ఒకసారి ఆలోచిద్దాము. ఒక మనిషి దేవునిలో ఆనందిస్తూ ఎన్ని పరిస్థితులు ఉంటున్నా, మరి భూమి మార్పు నొందే పరిస్థితులు, సముద్రములో మరి సముద్రములో కొండను మరి పర్వతములు మునిగే పరిస్థితులు, సముద్రంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా ఒక నదిలాగా మనం దేవునిలో ఆ జీవజల ఊటలో ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అక్కడ పని చేస్తున్నాడు, దేవుడు అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ మనము ఆల్ నైట్ ప్రేయర్, ఆల్ నైట్ దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న శక్తిని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒక రాత్రి లేవీయులు దేవునిలో ఆనందిస్తున్నప్పుడు, దేవునిలో స్తుతిస్తూ లేవీయులు పాడుతున్నప్పుడు దేవుడు ఓవర్ నైట్ ఒక గొప్ప వర్క్ చేశారు, ఒక దేవదూతను పంపించి. మనం కూడా దేవునిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఒక రాత్రి సమయంలో నిజంగా దేవునిలో గడిపితే దేవుడు దూతల్ని పంపించి మనకున్న పరిస్థితుల నుండి దేవుడు విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు. అల్లాడు పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘమంతా ఏకహృదయం ఏకమనస్సు కలిగి వాళ్ళు రాత్రి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి వారిని విడిపించారు. దేవుడు మన జీవితంలో కలుగజేయాలంటే మనం కూడా అంతే. ఆల్ నైట్ ప్రైజెస్, ఆల్ నైట్ ఏకహృదయం, ఒక సంఘము ఒక ఉద్దేశముతో దేవుని సన్నిధి దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు కలుగు చేసుకోనక తప్పదు. దేవుడు నిశ్చయముగా కలుగు చేసుకుంటారు. అది మనము పాత నిబంధనలో చూస్తున్నాం, కృత నిబంధనలో కూడా అదే విధంగా చూస్తున్నాం. దేవదూతను పంపించి అరుణోదయమునే వాళ్ళు చూడండి, వీళ్ళు పాటలు పాడుతూ దేవుని లేవీయులు స్తుతిస్తుంటే ఉదయకాల సమయం అక్కడ కార్యం అయిపోయింది. దేవుడు ఆ పట్టణంలోకి వచ్చేసాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు. అరుణోదయమునే వెంటనే దేవుడు లేచాడు, వెంటనే దేవుడు కార్యం చేస్తున్నాడు. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడబోగుదువు. కాబట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం దేవునిలో స్తుతిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మనం ప్రైజెస్ చేస్తున్నప్పుడు అరుణోదయమునే దేవుడు మనలో అక్కడ లెగిసిన వెంటనే కారమైపోతుంది. అక్కడ లెగిసిన వెంటనే ఒక దేవదూతను దేవుడు పంపించి అక్కడ ఏమైందండి? ఒక రాత్రి 185,000 మందిని
దేవుడు హతమార్చారు. అరుణోదయమునే లెగిసి చూడంగానే విక్టరీ. అయ్యో మేమేం యుద్ధం చేయలేదే, మేమేమి కష్టపడాల్సిన అవసరం లేదే, మేము యుద్ధంకి అవి సిద్ధపరచుకున్నాం, ఇవేమీ అవసరం లేకుండానే దేవుడు అరుణోదయమునే దేవుడు మాకు సహాయం చేసేసాడు. ఎందుకు అట్లా జరిగిందంటే అక్కడ స్తుతి, అక్కడ ఆరాధన జరిగింది కాబట్టి. మీరు కూడా స్తుతించే వారిగా ఉంటే బలవంతులుగా ఉంటారు. స్తుతించేవారు, ఆరాధించేవారు దేవుణ్ణి నిత్యము కూడా ఏ పరిస్థితులు వచ్చినా స్తుతిస్తూ ఆరాధించేవారు నిజమైన బలవంతులండి ఈ లోకంలో. ఒక సోల్జరు ఏ విధంగా మరి సోల్జర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక సిటీకి బలము, కానీ మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు మనము ఒక సోల్జర్ లాగా మన బలవంతులం. అరుణోదయమునే దేవుడే మన పక్షంన లేచి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. మనం చలించాల్సిన అవసరం లేదు. మనం భయపడకుండా, సిటిజన్స్ భయపడకుండా ఉంటే, ఒక సిటీ సీజ్ చేయబడినప్పుడు సిటిజన్స్, మేము భయపడమని సిటిజన్స్ అన్నారు కదా, 1-3, 4-6 లేవీలు పాట పాడుతున్నారు కదా. ఒక సిటిజన్స్ మరి భయపడకుండా ఉంటే, ఒక లేవీయులు దేవుని స్తుతించే వారిగా, ఆరాధించేవారిగా లేవీయులు స్తుతిస్తూ ఆరాధన అక్కడ జరుగుతుంటే, అరుణోదయమునే దేవుడు వారికి సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. మనం అలా కాకుండా మనం పరిస్థితి వల్ల భయపడుట వల్ల నరునికి ఉరి వచ్చును అని దేవుని వాక్యాలు సెలవిస్తుంది. మనం భయపడి దేవుని కార్యాలు భయపడినట్లయితే మనం దేవుని కార్యాలు చూడలేము. అదే మనం నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి దేవుని స్తుతించే వారిగా, మనం ఆరాధించే వారిగా ఉంటే మనం దేవుని కార్యాలు, దేవుని మహిమను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. 7వ వచనము, 6వ వచనం చదువుతున్నాను. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. ఎందుకు ఇక్కడ దేవుడు కలిగజేసుకున్నాడు? ఇప్పుడు నా ప్రజల మీదకి వస్తారా వీళ్ళు? సెన్హెరెబు ఏపాటి వాడు నా ప్రజల మీదకి రావడానికి? నా ప్రజలు చూడండి అసలు ఎట్లా భయపడకుండా ఎట్లాగ స్తుతిస్తున్నారో. నేను ఇప్పుడే లేస్తాను, ఇప్పుడే కలుగు చేసుకుంటాను, నా కంఠధ్వని వినిపిస్తా. నా దేవుడి కంఠధ్వని వినిపిస్తే ఏమవుతుందంటే భూమి కరిగిపోద్దంట. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. దేవుడు మన పరిస్థితుల్లో లేచి ఆయన కలుగు చేసుకుంటే, దేవుడు మన పరిస్థితుల్లో మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క హృదయాన్ని తాకే వారిగా ఉన్నప్పుడు, దేవుడు కదిలినప్పుడు, దేవుడికి తన కంఠధ్వని వినిపించినప్పుడు అక్కడ కార్యం సఫలమైపోతుంది. ఒక సెంచురియన్ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా సేవకుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఒక్కసారి వచ్చి స్వస్థపరిస్తే బాగుంటది, కానీ నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను ఏ పాత్రుడిని కాదు ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ కార్యం జరిగిపోతుంది అని అనిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సెంచురియన్ యొక్క విశ్వాసమును చూచి ఆశ్చర్యపడిపోయాడు. వెంటనే తన కంఠధ్వని తెరిచాడు. తన యొక్క కంఠ స్వరం ద్వారా ఆ మాట పలికినారు యేసుక్రీస్తు ప్రభువారు. వెంటనే అక్కడ స్వస్థత జరిగింది. వెంటనే తన సేవకుడు బాగైపోయాడు. చూడండి, మనమే ఎక్కువ కాంప్లికేటెడ్గా ఆలోచిస్తాం. మనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యో ఇది ఎట్లా జరుగుతుంది, అయ్యో అది అట్లా జరుగుతుంది, ఇది ఇంపాసిబుల్ కదా, ఇట్లా మనం ఆలోచిస్తూ మనం పరిస్థితులు కాంప్లికేట్ చేసుకుంటాం. కానీ దేవునికి ఏంటి? దేవునికి ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, దేవుడు అక్కడ కార్యమైపోతుంది. మాట మాత్రం, కంఠధ్వని వినిపించగా. ఎందుకు ఇన్ని ప్రయత్నాలు మనం చేసి ఆయాసపడిపోవాలి? ఎందుకు ఎవరో మీద ఆధారపడి మన జీవితాన్ని ఇట్లాగా మరి వేయపరుచుకోవాలి? యూద రాజులు కూడా, యెరూషలేం రాజులు ఎవరైనా సరే అన్యుల మీద వాళ్ళకు ఆధారపడినప్పుడు, అన్య రాజుల మీద ఆధారపడినప్పుడు వారికి ఎప్పుడు విక్టరీ కలగలేదండి. వాళ్ళు ఎప్పుడు నష్టపోయారు. వారు ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారో, దేవుని మీద ఆధారపడిన ప్రతి పరిస్థితుల్లో వారికి విజయమే కలిగింది. అట్లాగే మన జీవితంలో మనం ఇది అది ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. మనం టెన్షన్ పడిపోయి ఏదేదో చేసి మనము అగ్నికి ఆజ్యం పూసినట్లుగా మనమే ఇంకా అనేకమైన శ్రమను కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనం దేవుని స్తుతిస్తే చాలు, కేవలము దేవుని ఆరాధిస్తే చాలు.
ఆయన తన కంఠధ్వని వినిపిస్తే చాలు అక్కడ భూమి కరిగిపోతుంది. 7వ వచనం ఇక్కడ కోరస్ ఇది. 7వ వచనం 11వ వచనం ఒకటే వచనాలు చూడండి. 7, 11 సేమ్ టు సేమ్. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. ఇక్కడ యాకోబుని ఎందుకు దేవుడు ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అని ఒకసారి మనం ఆలోచిస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా అన్న మాట ఫస్ట్ ఆయన సైన్యములకు అధిపతి. ఈ లోక సైన్యం ఎంత ఉన్నా కూడా కదా, ఈ లోక సైన్యం ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ, ఎంత టెక్నాలజీతో వాడు అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ, ఈ లోక సైన్యాలన్నీ కూడా సైన్యములకు అధిపతి యెహోవా ముందు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాల్సిందే. మన పక్షాన ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మనకు తోడై ఉన్నాడు. యెహోషువకి ఎరికో పట్టణం దగ్గర ఆయన ఎరికో పట్టణం సమీపంగా ఆయన వెళ్తున్నప్పుడు మరి యెహోషువకి కత్తి చేత పట్టిన ఒక మనిషిని కనపడ్డాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా వలె దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయనకు తోడై ఉన్నాడు యెహోషువకి. అందుకని ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలమును కూడా ఆయన స్వాధీనపరచుకొనగలిగాడు. అట్లాగా మన జీవితంలో కూడా సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు ఎప్పుడూ కూడా మనకు తోడై ఉన్నాడు. ఆయన హన్నా పాత నిబంధనలో హన్నా మొదటిసారంట దేవుణ్ణి సైన్యములకు అధిపతికి యెహోవా అని పలికిందంట. ఆ తర్వాత వేరే వాళ్ళు పలికినారు, కానీ ఫస్ట్ పలికింది హన్నా, సైన్యములకు అధిపతికి యెహోవా అనేసి. ఇక్కడ యాకోబు యొక్క దేవుడు ఎందుకు అన్నాడు చూడంటే, యాకోబు ఎప్పుడు కూడా మోసగాడిగా ఉంటూ యాకోబు ఒక స్కీమ్స్ చేస్తూ ఉంటాడు. యాకోబు ఎట్లాగా నేను సరే ఆయనకి ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా అది ఆయన యొక్క స్కీమ్స్ ద్వారా, ఆయన యొక్క కన్నింగ్నెస్ ద్వారా ఏ విధంగా నేను ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవచ్చా అని అట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి యాకోబులాగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నా మీద మీరు నమ్మకించి మీరు ఎటువంటి స్కీమ్స్, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి పన్నాగాలు పన్నాల్సిన అవసరం లేదు. శత్రువు మీ మీదకి వచ్చినప్పుడు మరి కేవలం స్తుతించి ఆరాధించి భయపడకుండా ఉండండి చాలు. నేను సైన్యములకు అధిపతికి యెహోవా వలె నేను కలుగ చేసిపోతున్నాను, నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను. ఇప్పుడు చూడండి, అరుణోదయమున దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 8 నుంచి 10 వచనాల్లో 8 నుంచి 9 వచనాలు లేవీలో ఈ విధంగా పాడుతున్నాడు. అబ్బా, మేము ఏదో అనుకున్నాం కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అరుణోదయమున మేము లెగిసి చూడంగానే వీళ్ళందరూ ఇట్లా పడిపోయి ఉన్నారే, మేము లెగిసి చూడంగానే అసలు యుద్ధం చేయకుండా ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదు. కేవలం మేము అట్లా స్తుతించాం, ఆరాధించాం, భయపడలేదు అంతే. దేవుడు కలుగు చేసుకుని ఎంత గొప్ప కార్యం చేశాడు. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు. చూడండి, ఒక శత్రువు తన ప్రజల మీదకి వస్తే దేవుడు ఊరుకుంటాడండి? నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడుడి. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెములు తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయుడు ఆయనే. లిటరల్ గా దేవుడికి చేశాడు. శత్రువు సైన్యముకున్న విల్లును విరిచేశాడు, బల్లెములు తెగ నరికేశాడు, యుద్ధ రథములు అగ్నిలో కాల్చేశారు. మరి ఉదయం లేచేసరికి బూడిదే, ఉదయం లేచేసరికి విస్తారమైన శవాలు అక్కడ పడి ఉన్నాయి. వాళ్ళు పాతి పెట్టడానికి ఎంత సమయం పట్టుండొచ్చు చూడండి. దేవుడు పోరాడాడు తన ప్రజల పక్షాన. దేవుడే యుద్ధం చేశాడు తన ప్రజల పక్షాన. హిజ్కియా, యెషయా ఇద్దరు కలిసి దేవుని ప్రార్థించారు. ఒక రాజు, ప్రవక్త ఇద్దరం ఏకీభించి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యం జరిగిందండి. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేశాడు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఎంత గొప్ప కార్యం అంటే చెప్పడానికి వీలేదు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. కీర్తన 176 7వ వచనంలో, నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడెవడు. దేవుడు కోపము తన ప్రజల పక్షాన ముట్టుకుంటే చాలు దేవుడు కోపం వచ్చేసింది. తన ప్రజలు ముట్టుకుంటే చాలు దేవుడు కోపం వచ్చేది. దేవుడు కోపపడ్డాడు. ఆయన కోపపడిన వేళ ఆయన సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు.
చూడండి, దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడు, సైన్యములకు అధిపతికి యెహోవా వలె మన పక్షమున యుద్ధము చే దేవుడు మనకున్నాడు. మనం భయపడవలసిన అవసరము లేదు. యుద్ధములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. యుద్ధ రథములను, ఎన్ని పవర్ఫుల్ వెపన్స్ ఆఫ్ వార్ శత్రు ప్రయోగించినప్పటికీ కూడా దేవుని ప్రజల ముందు వాళ్ళు నిలవలేకపోయారు. వాళ్ళు ఏమి చేయలేదు, ఊరకుండుడి, ఏం చేయాల్సిన అవసరం లేదు, సైలెన్స్ అంటున్నాడు దేవుడు. 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకునడి. హిజ్కియాను ఏమని ప్రార్థించాడంటే, ప్రభువా నువ్వే దేవుడు అని ఈ లోకమంతా తెలుసుకునే విధంగా నువ్వు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థించారు. దేవుడు అట్లాగే వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించారు. అన్ని జనులు, లోకమంతా కూడా దేవుడు వాళ్ళ పక్షాన్ని ఎట్లా యుద్ధం చేస్తారా అని తెలుసుకునే విధంగా, జనరేషన్స్ టుగెదర్ తెలుసుకునే విధంగా దేవుడి యుద్ధం చేసి, ఊరకుండుడి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనందరితో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈ దినాన. మీరు ఏదేదో స్కీమ్స్ పన్నాల్సిన అవసరం లేదు. మీరు భయపడిపోయి, నేను అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇట్లా ధనాన్ని కూర్చుకుంటే బాగుంటుంది, అట్లా ధనాన్ని కూర్చుకుంటే బాగుంటుంది, ఎట్లా నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఇవేమి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఊరకుండుడి, జస్ట్ స్టాండ్ స్టిల్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. దేవుడు అంటున్నాడు, ఊరకుండుడు అంటున్నాడు. బీ స్టిల్, కాముగా ఉండి నా మీద ఆధారపడండి, నా మీద నమ్మకించండి. మీరు యాకోబులాగా ఈ స్కీమ్ ఆ స్కీమ్ పన్నాల్సిన అవసరం లేదు. యాకోబులాగా చూడు, ఇప్పటికి కూడా యూదులు యాకోబులాగే ప్రవర్తిస్తారు ఇప్పటికి కూడా. అందుకనే వాళ్ళు బిజినెస్ లో అంతగా రాణించారు. బై 1 get 1 ఫ్రీ, 70% సేల్, 80% సేల్, 90% సేల్, ఇవన్నీ బిజినెస్ టాక్టిక్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? యాకోబు నుంచే వచ్చాయి. యాకోబు ఇట్లాగే ఆలోచిస్తూ ఉంటాడు. వారు యాకోబు బిడ్డలు కాబట్టి యూదులు, యాకోబు అట్లాగే వాళ్ళు కూడా బిజినెస్ లో ఈ స్కీమ్ ఆ స్కీమ్ అన్ని స్కీములు చేసి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకునుడి. అన్యజనులో నేను మహోన్నతుడనగుదును. హల్లెలూయా. దేవుడు అదే చేశాడు. అన్యజనుల్లో, భూమి అంతటా ఇక ఊరకుండుడి, స్టాండ్ స్టిల్. నా ప్రజలను తాకే వాళ్ళు ఎవరున్నారు? నా ప్రజల జోలికి వెళితే, నా ప్రజలను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినట్టే అనేసి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని, తన ప్రజలు ఎంత విలువైన వారో, తన ప్రజల పక్షాన దేవుడు అన్నాడు యుద్ధం చేసి దేవుడు చూపించాడు. అదే యుద్ధం మరలా చేయబోతున్నాడు దేవుడు. మరలా ఈ కంచె దినాల్లో యెరూషలేము మీదకి అనే దేశాలన్నీ కూడా వచ్చినప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా వలె దేవుడు తన ప్రజల పక్షాన దేవుడు మరలా పోరాడడం ప్రజలు చూడబోతున్నారు. హల్లెలూయా. అన్య జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. అన్య జనుల్లో, భూమి మీద ఆయన నామము కంటే గొప్ప నామం అంటూ ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు అని అలనాడు దేవుడు ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా అద్భుతంగా దేవుడు నిరూపించుకోబోతున్నాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా 11వ వచనం 7, 7, 11. కాబట్టి ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 వచనాలు ఈ యొక్క సాములో కోరస్ లాగా రిపీట్ అయింది. ఏ వచనమైనా రిపీట్ చేయబడితే అది ఇంపార్టెన్స్ మనం గ్రహించాలి అని అర్థమిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా వలె మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎప్పుడు యుద్ధం చేస్తాడు? మన స్కీమ్స్ పన్నుతుంటేనా? మన ప్రయత్నం మీద మనం చేస్తుంటేనా? కాదు. మనం ఊరకుండి నుంచుంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడంట. ఒకవేళ మనం కలుగు చేసుకుంటే దేవుడు కార్యం చేయలేడు, దేవుడు వెనక తీస్తాడు. అట్లా కలుగు చేయకుండా దేవుడికి సమస్తం ఆయన చేతికి అప్పచెప్పి మనం ఊరకుండా జస్ట్ మనం వెయిట్ చేయాలి, నిలబడి చూడాలి దేవుడిచ్చే రక్షణ.
మనము చూడాలి. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా వలె మనకు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడతాడు. దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఈ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందుకనే యాకోబు ఆయన ప్రయత్నాలన్నీ చేసి 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 వ్యర్థుడైనప్పుడు ఆఖరికి దేవదూత చేత మరి ఆయనకి గాయం కలిగినప్పుడు ఆయన ఏడ్చాడు. ఏడ్చి ఇంకా చాలు ప్రభువా నీతో యుద్ధం చేసింది నేను సరెండర్ అయిపోతున్నా నీకు అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇక్కడి నుంచి నీవు యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలు అని పిలువబడతావు అని. రాత్రంతా పోరాడాడు. అట్లాగే మనం కూడా రాత్రంతా మనము ఈ యొక్క కీర్తన ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ నైట్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రైజ్ ను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధం చేసే దేవుడు, దేవుడు తన సంఘాన్ని పక్షాన దేవుడు యుద్ధం చేసే దేవుడు, దేవదూతలను పంపించి తన ప్రజల్ని చెరలో నుండి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమైపోయాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. మీ వినికిడిలో ఈ వాక్యాన్ని దేవుడు 30 60 100 ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్.